సెంట్రల్ లైటింగ్ ఎవరు మెయింటైన్ చేయాలి? అంటే ఇప్పుడు ఉన్నదాన్ని లైట్లన్నీ ఎవరు వెలిగించాలి? మీరు అయిపోయిన తర్వాత పెడితే లాభం లేదు, ఇంకో సంవత్సరం అవుతుంది. మాకు ఇమ్మీడియట్ లైట్ వెళ్ళలేదు, ఒక్క లైట్ కూడా వెళ్తలేవు చేరియాల టౌన్లో. కాబట్టి రేపు పొద్దున మీరు కూర్చొని మీద కమిషనర్దా లేకపోతే R&Bదా మీరు డిసైడ్ చేసి మీదే అయితే ఇమ్మీడియట్గా లైట్ వెలిగించే ఉపాయం చేయండి. ఆ పనులు మిగతా తర్వాత చేసినా పర్వాలేదు. రెండోది ఇప్పుడు అక్కడ మీరు ఎక్కడైతే గాంధీ విగ్రహం దగ్గర చేస్తున్నారో అటువైపు ఇటువైపు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది. ముందేమో దుమ్ము బాలేస్తుంది, 4-5 సార్లు నీళ్ళు కట్టాలట, ఒక్కసారే కొడుతున్నారట. నిన్న మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తే నిన్న ఒక్కసారి కొట్టిందట, రెండోసారి కొట్టుదామని చెప్పిండ్రు, ఇంతవరకు కొట్టలేదు. మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ధర్నా చేస్తారంటుండ్రు. రెండవది ఇప్పుడు అటు పోయే రోడ్డు, మన బతుకమ్మ పోయే రోడ్డు మొత్తం కూడా చాలా ఎలివేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ రోడ్డు ఎక్కువ పెరిగిపోయింది. మరి దాన్ని ఎట్లా చేస్తారు? దానికి వాళ్ళు ఎట్లా పోవాలి అటువైపు పోవడానికి? ఓకే, ఓకే. ఆ అప్రోచ్ క్లియర్ చేయండి. అక్కడ ఏదైతే దుమ్ము లేకుండా కొద్దిగా నీళ్ళు కొట్టించండి. మూడోది ఇంపార్టెంట్, ఒక్క లైట్ కూడా వెళ్తుంది. చేరియాల మొత్తం చీకట్లో ఉన్నది. లైట్లు ఉండి పోల్స్ ఉండి మొత్తం రోడ్లన్నీ వేసి అవి వెలగకుండా ఉంటే ఎంత అన్యాయం, క్రిమినల్ వేస్టేజ్ కదా. మీరు చూడండి సార్. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం రేపు సైట్ కూడా ఒకసారి అది వస్తే, డ్రాయింగ్ వస్తే ఒకసారి అక్కడికి వచ్చి వాళ్ళని పిలిచి చెప్తే వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారు కదా. డ్రాయింగ్ వచ్చిన తర్వాత లైట్లది మాత్రం రేపు వెలిగించే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ.